దేవరగట్టు ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది కర్రల సమరం. రాయలసీమలోని హోలగుంద మండలంలో ఉన్న దేవరగట్టు గ్రామం. అక్కడ కొండపై వెలిసిన మాల మల్లేశ్వర స్వామి ఆలయం ఈ ఉత్సవానికి ప్రాణంగా నిలిచి కేవలం దేవరగట్టు గ్రామాన్నే కాకుండా కర్నూలు జిల్లాని, రాయలసీమ ప్రాంతాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే సంస్కృతి సాంప్రదాయాల ఆచరణలో ప్రత్యేక స్థానంలో నిలుపుతోంది. ప్రతి సంవత్సరం విజయదశమి రోజున అర్ధరాత్రి 12 గంటలకు స్వామివారి కళ్యాణం నిర్వహించడం ఇక్కడి ప్రధాన ఆచారం. ఆ తర్వాత ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కొండ మీద నుంచి సమీప గ్రామాల పరిసర ప్రాంతాలకు తీసుకెళ్తారు. ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది ప్రత్యేకమైన బన్నీ ఉత్సవం. ఒకవైపు 4 గ్రామాల భక్తులు, మరోవైపు 5 గ్రామాల భక్తులు, ఇలా 2 వర్గాలుగా విడిపోయి తమ తమ గ్రామాలకు ఉత్సవమూర్తులను తీసుకెళ్లేందుకు కర్రలతో సమరం చేస్తారు. ఈ సమరమే బన్నీ ఉత్సవం. భక్తుల విశ్వాసం ఇంత బలంగా ఉంటుంది. గాయాలు అయినా, తలపగుళ్ళు వచ్చినా, రక్తం వచ్చినా దాన్ని పుణ్యంగా భావిస్తారు కానీ భారంగా భావించరు. ఎంతటి ప్రమాదం ఉన్నా ఈ సాంప్రదాయాన్ని ఆపడానికి ఎవరూ ముందుకు రారు. భక్తి పారవశ్యమే వారిని ముందుకు నడిపిస్తుంది. పురాణ కథనం ప్రకారం త్రేతాయుగంలో మునులు ఇక్కడ యజ్ఞయాగాలు చేసేవారని, అయితే రాక్షసులు యజ్ఞయాగాలను భగ్నం చేస్తున్నప్పుడు శివపార్వతులు మాల మల్లేశ్వరులుగా అవతరించి రాక్షసులను సంహరించారని చెబుతారు. అదే జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం కర్రల యుద్ధం జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఉత్సవానికి కేవలం కర్నూలు జిల్లానే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కొండపైన వేలాది మంది భక్తుల సందడి కర్నూలు జిల్లా ప్రత్యేకతను ప్రతిబింబిస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు ప్రతి సంవత్సరం కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. గాయపడిన వారిని వెంటనే వైద్యం చేయడానికి ప్రత్యేక వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తారు. అయినప్పటికీ ఈ ఉత్సాహం ఎప్పుడూ తగ్గలేదు. దేవరగట్టు బన్నీ ఉత్సవం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది మన భక్తి, ధైర్యం, సాంప్రదాయం,